నెక్స్ట్ వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే ఇవాళ ఢిల్లీ ఎన్నికలు 1,56,00,000 మంది ఓటర్లట 13,000 పోలింగ్ సెంటర్లు 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాట. ఈరోజు ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ముక్కోన పోరు జరుగుతుందని చెప్పినారు, కానీ జరగదు. అక్కడ కేవలం బీజేపీకి ఈ ఆప్ పార్టీ మధ్యలోనే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఎవరు సీఎం అని చెప్పే పరిస్థితుల్లో అక్కడ కనబడతలేదు. పూర్తి మెజార్టీ ఎవరికి రాదు, మెజార్టీ కాదు. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ టీఆర్ఎస్కి వెళ్తే ఏమంటాం, కేసీఆర్ సీఎం అని చెప్పచ్చు ఎగ్జాంపుల్గా. టీడీపీకి వెళ్తే ఏమంటాం, చంద్రబాబు నాయుడు. అక్కడ ఢిల్లీలో ఏమైందంటే కేజ్రీవాల్ గారు అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ రేపు పొద్దున ఉన్న కోర్టు సమస్యల దృష్ట్యా రేపు పొద్దున కేజ్రీవాల్ గారు సీఎం అవుతారా, లేకపోతే ఢిల్లీలో బీజేపీ గెలిస్తే బీజేపీ నుంచి ఎవరైతారని చెప్పి కూడా సమస్యలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్. అట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాలట. చెప్పినా కదా, కరెక్టే. స్థానికంగా ఎంత ఏమి ఇచ్చినా వీళ్ళదే, స్థానికంగా అవసరం లేదు. నెక్స్ట్ ఎవరెంత ఉన్నారో వారికంత నినాదంతో కులగణన చేపట్టినాం. విద్యా, ఉపాధి, రాజకీయాల్లో న్యాయం చేస్తాం. భవిష్యత్తులో స్కీమ్స్కు ఈ వివరాలు దిక్సూచి. భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందని సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, డీకే అరుణ పాల్గొనలేదు. తెలంగాణ లెక్కలే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీ తీర్మానమని చెప్తా ఉన్నారు. అలాగే జనగణన కంటే పకడ్బందీగా చేపట్టినాం. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని ఒక ఎన్యూమరేటర్తో రోజుకు 10 ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని తెలిపారు. 8 పేజీల ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామన్నారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు డేటా క్రోడీకరించారని వివరించారు. 160 కోట్లు ఖర్చు చేసి వివరాలు సేకరించామని నిర్ణయం తీసుకున్నామని, ఏడాదిలోపై సర్వే చేయించామని తెలిపారు. ఇది మోడల్ డాక్యుమెంట్గా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ హయాంలోని సర్వేకు చట్టబద్ధత లేదు, అది ఒక కుటుంబం కోసం చేసుకున్న సర్వే. సీఎం రేవంత్ సమగ్ర కుటుంబ సర్వేను 9 ఏళ్ళు ఎందుకు బయట పెట్టలేదు? లిమ్కా బుక్కోళ్లకు వివరాలు ఇచ్చి అసెంబ్లీలో మాత్రం పెట్టలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కలవకుండా కుటుంబం డేటాను దాచుకుంది. తాము చేసిన కులగణన సర్వే లెక్కలే ఫైనల్ అని వెల్లడి. మేము చేసిన సమగ్ర సర్వే ప్రభుత్వ డాక్యుమెంటే. కేటీఆర్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్. వాస్తవానికి కూడా మేము ఇంతకు చెప్పినాం, సర్వే ఏదైతే ఉందో కేసీఆర్ చేసిన సర్వే అద్భుతంగా చేసిందని చెప్పినాం, కానీ దానికి చట్టబద్ధత కల్పించలేదు, వారు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇది వాస్తవం, నిజం. ఇది కేవలం వెబ్సైట్లో పెడితే సరే మీరేం లాభం, మనం ఒక పని చేసినాం, దాన్ని పని చేసినప్పుడు దాని ప్రతిఫలమో లేకపోతే ఇంకోటో అయితే ఉండాలి ఖచ్చితంగా, అంతే కదా. కానీ ఇక్కడ ఏం లేకుండా కేవలం సర్వే చేసి కేవలం ఆ వెబ్సైట్లో పెడితే ఆ వెబ్సైట్ యొక్క పట్టించుకోవడానికి ఏం లాభం? నేను కూడా ఒక సర్వే నాకు నేను చేసుకుంటూ వెబ్సైట్లో పెడతా, లాభం ఏంది? దానికి చట్టబద్ధత కల్పించాలి, అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, పెట్టి ప్రజలందరూ ఇప్పుడు చెప్పాలి కదా, పెట్టి అప్పుడు బీసీలు ఇంత వాటా ఉంది, మీకు ఇంత రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తే ఈరోజు కేటీఆర్ గారు అరిచిన అరుపులకు ఇంకేమన్నా దానికి ఒక మేము కూడా చట్టబద్ధత ఉందని అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం వారు చేసి ఒక ఎలా ఎగ్జాంపుల్గా 160 కోట్లు ఖర్చు పెట్టిండు. అప్పుడు కేసీఆర్ గారి లెక్కల ప్రకారం 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టుంటారు లెక్క ప్రకారం. అయితే 30 కోట్లే, 30 కోట్లు ఖర్చు అయిందా? ఒకటే రోజు 30 కోట్లే, 30 కోట్లు అయిందా? ఆ రోజు చట్టబద్ధత చేస్తే యథావిధిగా చేస్తే ఈ 160 కోట్లు మన తెలంగాణకి మిగిలేటి కదా. ఇవాళ ఈ సమస్య వచ్చేదే కాదు. మరి ఇప్పుడు వాళ్ళ మీద మీరు అరిసే అవసరం ఉండకపోయేది. ఆ 30 కోట్లు వేస్ట్ అయినాయి, ఈ 160 కోట్లు వేస్ట్ అయినాయి. అంటే 200 కోట్లు మన తెలంగాణ పేరు మీద మనమే నాశనం చేసుకున్నాం. మరి అదొక్కటి కాదు, ఇక్కడ విషయం ఏంటంటే లిమ్కా బుక్కోలకు వివరాలు ఇచ్చి అసెంబ్లీలో మాత్రం పెట్టలేదట. అదే కదా, ఇప్పుడు ఆ రోజు 30 కోట్లు అయింది. ఆ 30 కోట్లు అయినప్పుడు ఆ 30 కోట్ల లెక్కలు చూపిస్తే ఎంత జనాభా ఉంది, దేనికి ఎంత ఉంది, ఆ రోజు చూపిస్తే ఇవాళ 160 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఇవాళ ఇంత టైం వేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనేది కూడా జరగకపోయేది. అదే అసెంబ్లీలో కూడా డిస్కషన్ వేస్ట్ అయిపోతుంది కదా. ఆ రోజు వాళ్ళు చేస్తే కులగణన మేము చేసినామని చెప్పేసి వాళ్ళకే ఒక పేరు ప్రఖ్యాత మిగిలిపోయేది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఉండకపోక ఇంత లేట్ కూడా ఉండకపో అంటే వీళ్ళు మారాలనుకున్నారు.
వాళ్ళు చేయరు అనుకున్నారు, ఇప్పుడు జరిగింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం. తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్సీలో 59 ఉపకులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించింది. వీళ్లను 3 గ్రూపులుగా చేసి 15% రిజర్వేషన్లు పంచింది. అయితే గ్రూప్ 1లో ఉన్న కులాలకు 1%, గ్రూప్ 2లో లేని వాటికి 9% అంటే 9%, గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించిందని వెల్లడి. క్రిమిలేయర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసిన కేబినెట్ ఆమోదించలేదన్న ముఖ్యమంత్రి అట. బలమైన సమస్యకు పరిష్కారం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. కులగణన సర్వేలో తేలిన మాల మాదిగ లెక్కలు బయటపెట్టాలి. వివేక్ వెంకటస్వామి. మాలల ఆత్మగౌరవం కోసం సింహగర్జన సభ పెట్టినాం. మాల మాదిగ నేతకానులకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి అట. ఏ కులానికి ఆ కులము దాన్ని ఏమంటారు కార్పొరేషన్ పెట్టాలని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నార్మల్గా కూడా ఇప్పుడు మన దగ్గర కార్పొరేషన్లు ఉంటాయి, కాపని, వైశ్యస్ అని ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది. అట్నే ఇప్పుడు మీరు అన్నది కూడా వాస్తవానికి ఈ మాల మాదిగ నేతకాలను కూడా ఎవరి వాళ్ళ కార్పొరేషన్లు కూడా పెడితే వాళ్ళ ఒక సమస్యను వాళ్ళు పరిష్కరించుకుంటారు కదా, వాళ్ళ అభివృద్ధి కూడా ముందుకు పోతూ ఉంటుంది. కార్పొరేషన్ పెట్టడమే కాదు, దానికి నిధులు ఇవ్వాలి. పెట్టడం ఏమైనా ఎవరైనా పెడతారు, నిధులు ఉన్న వాటికే నిధులు లేవు, లేని వాటికి ఎక్కడికి వెళ్ళొస్తాయి. ఆధార్లో 3,80,00,000, కులగణంలో 3,70,00,000. రాష్ట్ర జనాభా లెక్కలో ఏది కరెక్ట్ అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంటా ఉన్నారు. వాస్తవానికి ఏ టూల్స్ వాడి డేటాను అసెస్ చేయొచ్చు కదా. సర్వేలో కేవలం ముస్లిం మైనార్టీలే చేర్చారు. క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, జైనులు ఏం పాపం చేసినారు? కులగణన సర్వే సమగ్ర రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని ఓవైసీ డిమాండ్ అట. ఓటర్ కార్డు వంటి వివరాలను ప్రామాణికంగా తీసుకెళ్లామన్న సీఎం. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబుల్ ఉన్నాయని కూడా వెల్లడి చేసినట్టుగా వార్త కథనం రావడం జరిగింది. బీసీల లెక్క తగ్గించారు, ప్రభుత్వ లెక్కలను జనాభా లెక్కలను పొందడం లేదు. అయితే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తీర్మానం చేస్తే సరిపోదు, కులగణనకు చట్టబద్ధత కల్పించాలి. తలసాని గారు చట్టబద్ధత కల్పించినప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి గారు మీరు ఒక బీసీ మంత్రి గారు, ఒక యాదవ్ కులానికి చెందిన బిడ్డ మీరు, అంతే కదా. మీరు మీ జనాభా యొక్క ప్రతిపాదన మీరు అధ్యక్షత మీరు వహించినప్పుడు మీ యొక్క కులానికి మీరు బాధ్యత వహించినప్పుడు మీరు ఎందుకు ముందుకు సాగలేదు? మీరు ఎందుకు ఆ రోజు చట్టబద్ధత కల్పించమని చెప్పలేదు? అంతే కదా. సార్కి అప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. లెక్కలన్నీ ఇంత స్పష్టంగా ఉంటే రాద్ధాంతం ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీ మంత్రి ఉత్తమ్ ఫైర్. బీఆర్ఎస్ సర్వేలో ఓసీలు 21%, మా సర్వేలో 15% తగ్గిందట. 2014లో బీసీ జనాభాను 51% చూపితే కులగణన సర్వేలో ఆ సంఖ్య 56% పెరిగింది. అనుమానాలు ఉంటే నిష్పత్తి చేయడానికి రెడీ. ప్రజల్లో అనవసరంగా అపోహలు సృష్టించద్దు. సర్వే రిపోర్ట్ను అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్లడాట. అమెరికాలో అక్రమంగా ఉంటున్న మనోళ్ళు వెనక్కి 205 మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంటుందని మీడియా కథనాలు. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసిన ట్రంప్ సర్కారు 18,000 మంది ఇండియన్స్తో లిస్టు రాడట. ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే తరలిస్తున్న అధికార వర్గాలు వెళ్ళాడట. అమెరికాపై చైనా టారిఫ్లు, దిగుమతులపై 10 నుంచి 15% సుంకం అట. ట్రంప్ నిర్ణయానికి డ్రాగన్ కంట్రీ కౌంటర్ అట. కెనడా, మెక్సికోలకు 4 రోజుల పాటు రిలీఫ్ అట. టారిఫ్ల అమలును వాయిదా వేసిన ట్రంప్ అట. ఈ లెక్క ప్రకారం ఇట్లా అందరు వేసుకుంటాం. మన దగ్గర కూడా ఈ పెట్రోలు, బంగారం జరుగుతాయి కూడా జరుగుతాయి కదా. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు అట. త్రిషా ధృతికి ఘన స్వాగతం. ఐసీసీ అండర్-19 ఉమెన్ 2020 వరల్డ్ కప్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలు గొంగడి త్రిష, కేసరి ధృతి మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, పెద్ద ఎత్తున అభిమానులు ఘన స్వాగతం పలికినట్టు వార్తకథనం రావడం జరిగింది. ఇవి వెలుగు పేపర్లో వచ్చింది.